బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక లిక్కర్ కేసులో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. తనపై సిఐడి నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ కావాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణంలో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి. ఏపీ హైకోర్టుతో పాటుగా సుప్రీంకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు రావాలంటూ ఇప్పటికే సిట్ అధికారులు 4 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా విచారణకు హాజరు కాలేదు. ఈ పరిణామాలకు రాజశేఖర రెడ్డి బెయిల్ విచారణపై ఉత్కంఠ నెలకొంది. లిక్కర్ కేసులో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. తనపై సిఐడి నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ కావాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణంలో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రాజశేఖర రెడ్డి. ఏపీ హైకోర్టుతో పాటుగా సుప్రీంకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు రావాలంటూ ఇప్పటికే సిట్ అధికారులు 4 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా విచారణకు హాజరు కాలేదు. ఈ పరిణామాలకు రాజశేఖర రెడ్డి బెయిల్ విచారణపై ఉత్కంఠ నెలకొంది.